పెన్షనర్ల హక్కులు తెలుసుకుంటేనే పూర్తి ప్రయోజనం. ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా చదవాల్సిన సమగ్ర సమాచారం. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే, హక్కులకు ముగింపు కాదు. ప్రభుత్వ ఉద్యోగి ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన తర్వాత ప్రభుత్వం కల్పించే పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలు చట్టబద్ధమైన హక్కులు. వీటిని పొందడానికి ప్రతి పెన్షనర్కు పూర్తి అవగాహన ఉండాలి. సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది తమకు రావాల్సిన ప్రయోజనాలను ఆలస్యంగా పొందడం లేదా కొన్ని హక్కులను కోల్పోవడం జరుగుతుంది. అందుకే ప్రతి పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తమ హక్కులు, బాధ్యతలు, అనుసరించాల్సిన విధానాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. పెన్షనర్కు ఉన్న ప్రధాన హక్కులు: ప్రభుత్వం మంజూరు చేసిన నెలవారీ పెన్షన్, నిర్ణీత తేదీల్లో పొందే హక్కు ప్రతి పెన్షనర్కు ఉంటుంది. పెన్షన్ లెక్కింపులో పొరపాట్లు జరిగితే వివరణ కోరే హక్కు కూడా ఉంటుంది. అర్హత ఉన్నట్లయితే కమ్యూటేషన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందే హక్కు ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించే డియర్నెస్ రిలీఫ్ పెంపుదలను పొందే హక్కు కూడా ఉంటుంది. పెన్షన్ చెల్లింపులో ఆలస్యం లేదా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించి పరిష్కారం కోరే హక్కు ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్పై హక్కులు: పెన్షనర్ మరణించిన తర్వాత అర్హులైన కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పొందే హక్కు ఉంది. భార్య లేదా భర్తకు ప్రాధాన్యత ఉంటుంది. అవివాహిత, వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలకు నిబంధనల ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ వర్తించవచ్చు. శారీరక లేదా మానసిక వైకల్యం ఉన్న కుమారుడు లేదా కుమార్తెకు జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ పొందే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా అర్హులు కావచ్చు. గ్రాట్యుటీ, కమ్యూటేషన్ హక్కులు: రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీ పొందే హక్కు ఉంటుంది. పెన్షన్లో గరిష్టంగా 40% వరకు కమ్యూటేషన్ చేసుకొని ఒకేసారి నగదుగా పొందే అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం కమ్యూటేషన్ పునరుద్ధరణ కూడా జరుగుతుంది. సరైన పత్రాలు సమర్పిస్తే ఈ ప్రయోజనాలు ఆలస్యం కాకుండా అందాలి. పెన్షనర్ బాధ్యతలు కూడా ఉన్నాయి. తన చిరునామా, మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా మారినప్పుడు వెంటనే సంబంధిత కార్యాలయానికి తెలియజేయాలి. అవసరమైనప్పుడు జీవన ధృవీకరణ సమర్పించాలి. కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు ఉంటే నమోదు చేయించాలి. అవసరమైన అన్ని పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. ప్రభుత్వం జారీ చేసే కొత్త ఉత్తర్వులను తెలుసుకుంటూ ఉండాలి. పెన్షనర్ తెలుసుకోవాల్సిన ఇతర ముఖ్యమైన విషయాలు: ఒకే ఉద్యోగానికి 2 పెన్షన్లు పొందలేరు. పెన్షన్కు సంబంధించిన ప్రతి ఉత్తర్వు, పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను భద్రంగా ఉంచాలి. నామినేషన్ తప్పనిసరిగా నమోదు చేయాలి. అవసరమైతే సవరించుకోవాలి. పెన్షన్ ప్రపోజల్లో సంతకాలు, పత్రాలు, కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా ఉండాలి. మొబైల్ నెంబర్ నమోదు చేయడం వల్ల కేసు స్థితి గురించి సమాచారం సులభంగా అందుతుంది. లాస్ట్ పే సర్టిఫికేట్, నోటివ్ సర్టిఫికేట్ వంటి పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. పెన్షన్ అదాలత్ పెన్షనర్లకు ఉపయోగకరమైన వేదిక. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ A&E కార్యాలయం వివిధ జిల్లాల్లో పెన్షన్ అదాలత్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు నేరుగా అధికారులను కలిసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. పెండింగ్లో ఉన్న పెన్షన్ కేసులు, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి అంశాలపై పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. పెన్షనర్ తప్పక భద్రపరచుకోవాల్సిన పత్రాలు: పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, నామినేషన్ పత్రము, సర్వీస్ బుక్ ప్రతులు, గ్రాట్యుటీ ఆర్డర్, కమ్యూటేషన్ ఆర్డర్, జీవిత భాగస్వామి వివరాలు, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, జీవిత ధృవీకరణ సమర్పించిన రసీదులు. ఈ పత్రాలు ఎప్పటికప్పుడు నవీకరించి భద్రంగా ఉంచుకోవడం మంచిది. పెన్షనర్ పాటించాల్సిన మంచి అలవాట్లు: ప్రభుత్వ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మోసగాళ్లకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం ఇవ్వకూడదు. డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. సందేహాలు ఉంటే సంబంధిత ట్రెజరీ శాఖ లేదా అకౌంటెంట్ జనరల్ కార్యాలయాన్ని మాత్రమే సంప్రదించాలి. కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్ నియమాలపై అవగాహన కల్పించాలి. పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి జీవితకాల సేవలకు లభించే గౌరవప్రదమైన హక్కు. ఈ హక్కులను పూర్తిగా పొందాలంటే నిబంధనలపై అవగాహన, అవసరమైన పత్రాల సంరక్షణ, సరైన సమయంలో దరఖాస్తులు, ప్రభుత్వ ఉత్తర్వులపై సమాచారం తప్పనిసరి. ప్రతి పెన్షనర్ తన హక్కులను తెలుసుకోవడమే కాకుండా వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఆర్థిక భద్రతతో పాటు ప్రశాంతమైన పదవి విరమణ జీవితాన్ని గడపవచ్చు. అవగాహనే పెన్షనర్కు అతిపెద్ద బలం.